ఓకే. లాస్ట్ క్లాస్‌లోన ఇంగ్లీష్‌ని ఎలా చదవాలని చెప్పుకున్నాం కదా! సో, వొకాబులరీ కోసం మనం డైలీ టెలిగ్రామ్ గ్రూప్‌లో 10 వర్డ్స్ పెడతాను. వాటికి సినోనియమ్స్, అనోనియమ్స్ తర్వాత ఇడియమ్స్ కూడా కొన్ని పెడతా. అవి కూడా చదవండి. సో, మనకి అక్కడ వొకాబులరీ కంప్లీట్ అయిపోతది. సో, గ్రామర్ పార్ట్‌ని ఏం చేద్దాం. సో, గ్రామర్ పార్ట్‌ని నాకు తెలిసినంత వరకు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో, గ్రామర్ పార్ట్‌ని ఇవాల్టి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి ఇంగ్లీష్‌లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో భాషా భాగాలంటారు. సో, ఇంగ్లీష్ భాషలో పదాల్ని, వాటి పనితీరుని అవి ఎలా ఉపయోగపడతాయి, వాటిని ఉపయోగించి ఒక సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలి అనే దాన్ని బట్టి వీటిని వర్గీకరించారనమాట. సో, ఇవి 8 రకాలు ఉంటాయి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లోనే. ఇంగ్లీష్‌లో భాషా భాగాలొచ్చేసి 8 ఉంటాయి. అవి నౌను, ప్రొనౌను, వర్బు, అడ్వర్బు, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఈ 8 ఉంటాయన్నమాట. సో, వీటి గురించి మనం డీటెయిల్‌గా నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనకొచ్చే 40 క్వెషన్స్‌లోన 10 క్వెషన్స్ అయితే ఈజీగా కవర్ అయితాయండి. సో, ఇవింతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరొకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. మీకు ఖచ్చితంగా అందులో కనీసం 10 క్వెషన్స్ అనేవి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో కవర్ అయితాయి. సో, ఇవాళ మనం ఈ ఈ ప్రెప్ వీటి గురించి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి బ్రీఫ్‌గా తెలుసుకొని, దీంతో పాటు నౌన్ గురించి కూడా తెలుసుకుందాం. సో, నౌన్ ఈరోజు అయిపోగొట్టేసి రేపటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ లేట్ అయినా గానీ తొందరగానే అయిపోగొట్టడానికి ట్రై చేద్దాం. సో, మనకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, 10 మార్క్స్ వస్తున్నాయంటే కొంచెం జాగ్రత్తగానే చదువుకోవాలి కదా! సో, ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ నౌన్. నౌన్. నౌన్ అంటే మామూలుగా నామవాచకం అంటారు తెలుగులోన. అంటే మన పేర్లను సూచిస్తారనమాట. ఒక వ్యక్తి పేరు గాని, ప్రదేశం పేరు గాని, వస్తువు పేరు గాని, జంతువు పేరు గాని ఇలా ఒక పేర్లు సూచిస్తాయనమాట. అంటే ఎవరు, అసలు ఎవరు నువ్వు అనేది చెప్పడానికి ఈ నౌన్‌ని ఉపయోగిస్తారంట. మామూలుగా వ్యక్తి పేర్లయితే మనకు తెలుసు కదా! రామ్, సీత అని. ఒక ప్రదేశం పేరైతే హైదరాబాద్, ఇండియా అని. వస్తువు పేరైతే బుక్, పెన్ అని. జంతువు పేరైతే డాగ్, క్యాట్ ఇలా అనిమల్స్ పేర్లు కొన్ని ఏదో ఒకటి ఆలోచనలు లవ్ గాని, కరేజ్ గాని, డేర్ గాని, తర్వాత ఈ ఫీలింగ్స్ అంటారు కదా! ఇలాంటి వాటిననమాట. ఇవన్నీ మనకి ఫస్ట్ ఇప్పుడు చెప్తుంటే సిల్లీగానే అనిపిస్తాయి. ఏంటివి ఇప్పుడు నేర్చుకోవాలా, మనం 8థ్‌లో నేర్చుకున్నాం, 10థ్‌లో నేర్చుకున్నాం అంటే అప్పుడు నేర్చుకుంటామండి. అప్పుడు ఎగ్జామ్ కోసం నేర్చుకున్నాం. ఇప్పుడు మన లైఫ్ కోసం నేర్చుకున్నాం. ఇవి సిల్లీగానే కనిపిస్తాయి. కాకపోతే చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఒక మార్క్ పోతది. అందుకే కొంచెం సిల్లీగా కనిపించినా జాగ్రత్తగా నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. సో, కొంచెం బోర్ కొట్టినా కూడా మంచిగా నేర్చుకొని వెళ్ళిపోదాం. సో, వీటిని ఈ నౌన్‌ని ఒక సెంటెన్స్‌లో ఎలా యూజ్ చేస్తారు. రాము ఈజ్ రీడింగ్ ఏ బుక్ అన్నామనుకో, రాము పుస్తకం చదువుతున్నాడు. ఇక్కడ నౌన్ ఏదైతది, రాము అనేది నౌన్ అయితది. ఈజ్ అనేది ప్రిపోజిషన్ అవుతది. రీడింగ్ అనేది వర్బ్ అవుతది. బుక్ అనేది కూడా ఇక్కడ ఆహ్, నౌన్ కిందగానే వస్తదనమాట. నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. ఇక్కడ హైదరాబాద్ అనేది నౌన్. సో, హైదరాబాద్ అనేది ఒక నగరం పేరు కాబట్టి ఇక్కడ నౌన్ అని చెప్తారనమాట. సో, నౌన్‌ని మామూలుగా సబ్జెక్ట్‌గా కూడా యూజ్ చేస్తారు, ఆబ్జెక్ట్‌గా కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా! రాము ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ బుక్ అనేది ఆబ్జెక్ట్‌గా కూడా వర్కౌట్ అవుతుంది. మామూలుగా బుక్ అనేది నౌన్ అని చెప్పుకున్నాం పైన. సో, వస్తువు పేరు బుక్ కాబట్టి బుక్‌ని నౌన్ అని చెప్పుకున్నాం. కాకపోతే ఆ పైన సెంటెన్స్‌లోన ఆబ్జెక్ట్‌గా కూడా యూజ్ అయింది. రాము అనేది సబ్జెక్టు, బుక్ అనేది ఆబ్జెక్ట్‌గా తయారైందనమాట. సో, ఇక్కడ మనకి సబ్జెక్టు రాము, ఆబ్జెక్ట్ అనేది బుక్. సో, ఇక్కడ బుక్ అనేది మామూలుగా నౌన్ అయినా కూడా అది సబ్జెక్ట్‌గా, ఆబ్జెక్ట్‌గా 2 రకాలుగా ఉపయోగపడతదనమాట. సో, అది మనకి నౌను. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్‌ని సర్వనామం అంటారు. ఇప్పుడు అన్ని సార్లు మనం పేర్లనే పిలవలేం కదా! సో, ఒక కథ స్టార్ట్ చేస్తే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు అశోకుడు అని చెప్తాం. అశోకుడు అని మళ్ళా ప్రతిసారి చెప్పాం కదా! సో, అతను చెట్లు నాటించాడు, అతడు చెరువులు తవ్వించాడు ఇలా అంటే ఇక్కడ అతడు అంటే ఎవరు? అశోకుడు అని అర్థం. సో, ఒక పేరుకు బదులు వాడేదాన్ని సర్వనామం అంటారు. ఇంగ్లీష్‌లో అయితే ప్రొనౌన్ అంటారనమాట. సో, నౌన్ స్థానంలో ఉపయోగించే పదం. ఒకే నౌన్‌ని రిపీట్ చేయకుండా ఈ ప్రొనౌన్‌ని వాడతారనమాట. ఎగ్జాంపుల్ చెప్తే మనకి హీ, షీ, ఇట్, దే, వి, యు, మీ, హిమ్ ఇలాంటివన్నీ మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. సో, ఒక సెంటెన్స్‌లో దీన్ని ఎలా వాడతారు? సీత ఈజ్ ఏ స్టూడెంట్. షీ స్టడీస్ వెల్. ఇక్కడ సీత అనేది మనకి నౌన్. సో, నౌన్‌ని ఫస్ట్ వాడాం. సీత అనే ఒక విద్యార్థి. ఆమె బాగా చదువుతుంది. అంటే మళ్ళా సీతని యూజ్ చేయట్లేదు ఇక్కడ. సీత ఈజ్ ఏ స్టూడెంట్. సీత స్టడీస్ వెల్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ సీత బదులు షీ అని వాడాం కదా! సో, షీ అనేది మనకి ప్రొనౌన్ అవుతదనమాట. సో, షీ ప్రొనౌన్. ఇక్కడ సీతకు బదులు షీ వాడాం కాబట్టి షీని ప్రొనౌన్ అంటారు. సో, ఇంకొకటి వచ్చేసి దిస్ ఈజ్ మై బుక్. ఇట్ ఈస్ న్యూ. దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ బుక్ అనేది పుస్తకం అనేది నౌను. సో, దాన్ని మళ్ళా ఇట్ అని వాడారు అంట. అంటే బుక్ ఈజ్ న్యూ అంటే ఈ బుక్ కొత్తది అని అర్థం. కాకపోతే ఇక్కడ బుక్ ప్లేస్‌లో ఇట్ వాడాం కాబట్టి ఇట్ అనేది ఇక్కడ సర్వనామంగా యూజ్ అవుతాదన్నమాట. సో, ప్రొనౌన్ వాక్యంలో చిన్నగా స్పష్టంగా చదవడానికి హెల్ప్ చేస్తాయి. సో, ప్రతిసారి పేర్లు వాడితే మనకి చాలా లెంతీగా అయిపోతాయి కదా! అలా కాకుండా చిన్నగా వాడడానికి ఈ ప్రొనౌన్స్ అనేది యూజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వర్బ్.
వర్బ్ అనేది మనం చేసే పని అండి, మన యాక్షన్ని, మన ఉండే స్థితిని తెలియజేస్తుంది. సో దీనికి మనం చేసే పని ఏదైనా కూడా, మనం ఎలా ఉన్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే దాన్ని డిసైడ్ చేసేది వర్బ్ అనమాట. సో ఎగ్జాంపుల్ రన్, ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ సింగింగ్. ఈ రన్, రైట్, సింగ్ అనేవి వర్బ్ని డిసైడ్ చేస్తాయి అనమాట, వర్బ్ని డిస్క్రైబ్ చేస్తాయి. ఇంకా స్థితిని ఐఆమ్, ఇట్ ఈజ్, దే ఆర్, దే వాజ్, దే వర్ అంటే వాళ్ళు, నేను. అంటే ఇక్కడ ఇవి వచ్చేసి మనకి నౌన్స్ని, ప్రొనౌన్స్ని రిఫర్ చేసినా కూడా ఐఆమ్ శివ, ఐఎమ్ మహేష్, ఐఎమ్ ఇట్లా మాట్లాడతాం కదా. సో ఇలా మాట్లాడినప్పుడు యామ్ అనేది నేను అనేది రిఫర్ చేస్తుంది కాబట్టి, అంటే నేనుండే స్థితిని తెలియజేస్తుంది కాబట్టి అది కూడా వర్బ్గానే తయారవుతుందండి. అది కూడా వర్బ్గానే, ఇక్కడ ఆ సెంటెన్స్ వరకు అది కూడా వర్బ్గానే ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈజు, యాము, ఆరు, వాజు ఇలా ఇవి మనకి ప్రొనౌన్స్లో వస్తాయి, వర్బ్లో కూడా వస్తాయి. సో ఆ సెంటెన్స్ని బట్టి, ఆ సెంటెన్స్లో ఇవి ఉండే సిచ్యువేషన్ని బట్టి, ఆ సెంటెన్స్లో ఇవి ఉండే పొజిషన్ బట్టి వీటి యొక్క దాన్ని పార్ట్ మారుతుంది అనమాట, అంటే భాషా భాగం మారిపోతుంది. ఇది ఒకసారి నౌన్ అనేది తర్వాత అబ్జెక్ట్గా మారచ్చు. ఇప్పుడు ప్రొనౌన్ అనేది వర్బ్గా కూడా మారచ్చు అనమాట. సో ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రొనౌన్గా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఈ స్థితిని కూడా తెలియజేస్తాయి కాబట్టి ఇవి వర్బ్ కిందకి కూడా వస్తాయి అనమాట. సో ఇక్కడ షీ రన్స్ ఫాస్ట్, ఇక్కడ ఫాస్ట్ అనేది ఆమె క్రియని చెప్తుంది, ఆమె చేస్తుంది, ఆమె గుణాన్ని కూడా చెప్తుంది అనమాట. సో ఈ షీ రన్స్ ఫాస్ట్, ఫాస్ట్ అనేది అబ్జెక్టివ్, అది రన్స్ అనేది ఆమె చేసే పనిని చెప్తారు అనమాట. ఫాస్ట్ అనేది అబ్జెక్టివ్, అంటే ఎంత స్పీడ్గా పరిగెత్తుంది, స్పీడ్ అనేది అబ్జెక్టివ్ అనమాట. రన్స్ అనేది పని, ఆమె చేస్తున్న పని, ఆమె పరిగెత్తునేది అది ఒక పని అనమాట. సో హీ ఈజ్ ఏ డాక్టర్, అతను డాక్టర్ అని చెప్తాం. ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ అనమాట. సో అతను డాక్టర్గా పనిచేస్తున్నాడు అని ఇన్ డీటెయిల్గా అర్థం వస్తుంది. అతను డాక్టర్ అంటే డాక్టర్ పనే కదా చూస్తాడు. ఇక్కడ ఈజ్ అనేది ఆయన యొక్క క్రియాపదాన్ని, ఆయన స్థితిని తెలుపుతుంది అనమాట. ఈజ్ అనేది డాక్టర్ యొక్క పనిని తెలుపుతుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది కూడా వర్బ్ ఫామ్ అనమాట. ఇప్పుడు హీజ్ ఏ డాక్టర్ అంటాం, హీజ్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్. ఇక్కడ అతను అనేది సర్వనామం, సో హీ అనేది సర్వనామం. ఇక్కడ మనకు తెలుగులో అంత డెప్త్గా రాదు, కానీ ఈజ్ అనేది వర్బ్ని ఇక్కడ డిఫైన్ చేస్తుంది అనమాట. మామూలుగా ఈజ్ వచ్చేసి ప్రిపోజిషన్ కింద వాడతారు, హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాం. కాకపోతే ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ని తెలియజేస్తుంది అనమాట. సో వర్బ్ అనేది వాక్యంలో ఏదో జరుగుతుందని చెప్పే మెయిన్ పార్ట్. సో ఇక్కడ డాక్టర్ అనేవాడు డాక్టర్ అనే వృత్తి చేస్తాడని చెప్పడానికి హీ ఈజ్ ఏ డాక్టర్ అన్న. ఈజ్ అనేది ప్రిపోజిషన్గా వర్క్ చేస్తుంది, ప్రజెంట్ సెంటెన్స్లో అయితే వర్బ్ని దాన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ అడ్జెక్టివ్ అనేది విశేషణం. ఇందాక చెప్పాం కదా, నౌను, ప్రనౌను వాళ్ళు చేసే గుణాన్ని, వాళ్ళ పరిమాణాన్ని, వాళ్ళ స్థాయిని వివరిస్తారు అనమాట. అంటే అది ఎలా ఉంది, దాని పరిమాణం ఎంత ఉంది, అది ఏ స్థాయిలో ఉంది, ఇలాంటివి చెప్పేదాన్ని అడ్జెక్టివ్ అంటారు అనమాట. అది పెద్దగా ఉంది, సో బిగ్ అనేది అడ్జెక్టివ్. అది చిన్నగా ఉంది, స్మాల్ అనేది అడ్జెక్టివ్ అనమాట. అందంగా ఉంది, ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. టాల్, ఎత్తుగా ఉంది, ఇది అడ్జెక్టివ్. అంటే ఒక గుణాన్ని తెలిపేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారు, దిస్ ఈజ్ ఏ బిగ్ హౌస్, ఇక్కడ బిగ్ అనేది అడ్జెక్టివ్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అనమాట. సో అడ్జెక్టివ్ని సాధారణంగా నౌన్ ముందు వస్తుంది, లేదా వర్బ్ తర్వాత కూడా వస్తుంది. సో ఇక్కడ రెండు రకాలుగా కూడా వస్తుంది. దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ఇది జస్ట్ మనకి ఇంట్రొడక్షన్ క్లాసే. సో దీంట్లో నౌన్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రొనౌన్, ప్రిపోజిషన్, అడ్వర్బ్, వర్బ్ అన్నిటి గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే అనమాట. నెక్స్ట్ అడ్వర్బ్ అనేది క్రియా విశేషం అనమాట తెలుగులోన. వర్బ్కి, అడ్జెక్టివ్కి, లేదా ఇంకో వర్బ్కి అడ్వర్బ్కి మధ్యన అవి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వాటిని స్థితిని, అంటే కొంచెం షీ రన్స్ ఫాస్ట్లీ అన్నారు అనుకోండి, ఇక్కడ ఫాస్ట్లీ, వెరీ ఫాస్ట్లీ అంటే వెరీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది అనమాట. అంటే ఒక పనిని ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎంత చేశారు అనే దాన్ని బట్టి కూడా ఈ అడ్వర్బ్ అనేది యూజ్ అవుతుంది. అలా చెప్పడానికి, ఒక పనిని ఎంత చేశారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అని చెప్పడానికి, అంటే వర్బ్కి యూజ్ అయ్యేది అడ్వర్బ్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్విక్లీ, స్లోలీ, వెరీ, ఆల్వేస్ ఇలాంటివి ఎగ్జాంపుల్ ఉంటాయి. షీ రన్స్ క్విక్లీ, రన్స్ అనేది వర్బ్ కదా, రన్ అనేది పరిగెత్తున్నాడు అనేది వర్బ్. క్విక్లీ ఎలా పరిగెత్తుతున్నాడు అంటే వేగంగా పరిగెడుతున్నాడు, అంటే వేగం అనేది అడ్వర్బ్ అనమాట. రన్స్ అనేది క్రియ, వర్బ్. సో అడ్వర్బ్ అంటే క్విక్లీ, అంటే ఇంకా ఎలా పరిగెడుతున్నాడు, స్పీడ్గా పరిగెడుతున్నాడు. సో ఇక్కడ రన్స్ అనేది వర్బ్, క్విక్లీ అనేది అడ్వర్బ్. సో ఒక వర్బ్ అనేది ఎలా ఉంది, ఒక పని ఎలా చేస్తున్నాడు అనేది తెలియజేసేదే క్రియ విశేషణం అనమాట. అతను పరిగెత్తున్నాడు, ఎలా పరిగెత్తున్నాడు, వేగంగా పరిగెత్తున్నాడు. సో పరిగెత్తడం అనేది వర్బ్ అయితే, వేగంగా పరిగెత్తున్నాడు అనేది
అడ్వర్బ్ అవుతుంది అనమాట. సో రన్స్ అనేది వర్బ్, క్విక్లీ అనేది అడ్వర్బ్. సో షీ ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ షీ అంటే ప్రొనౌన్, ఇంటెలిజెంట్ అంటే వర్బ్. సో ఇంటెలిజెంట్ కూడా నౌనే వస్తుంది, కాకపోతే ప్రజెంట్ ఈ సెంటెన్స్ వరకు మనం ఇంటెలిజెంట్ అనేది అబ్జెక్టివ్గా క్రియగా అనుకున్నా కూడా ఇక్కడ వెరీ అనేది వచ్చేసి అడ్వర్బ్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆమె గురించి తెలియజేస్తున్నా, ఆమె ఎలా ఉంది, తెలివైంది, కాకపోతే చాలా తెలివైంది. ఆమె తెలివైంది అనేది జస్ట్ ఒక సెంటెన్స్, చాలా తెలివైంది అనేది అడ్వర్బ్ అనే ఒక క్రియా విశేషణాన్ని కూడా తెలుపుతుంది అనమాట. ఇక్కడ అడ్వర్బ్ అనేది ఎల్వైతో ముగుస్తుంది అనమాట. క్విక్లీ, స్లోలీ, ఇదొకటి ఒక గుర్తులాగా పెట్టుకోవచ్చు మీరు. ఎక్కడైనా కూడా ఒక పదానికి, ఒక సెంటెన్స్లోనే ఒక పదాన్ని అండర్లైన్ చేసి ఇది ఏ భాషా భాగం అని అడిగారు అనుకోండి, దాని ఆ పదం చివర ఎల్వై ఉందనుకోండి, ఇక్కడ క్విక్లీ, స్లోలీ, ఫాస్ట్లీ, వెరీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇలాంటి ఎల్వైతో ఎండ్ అయ్యే ఏ వర్బ్ అయినా కూడా అడ్వర్బ్ కిందకే వస్తాయి. సో ఈ మ్యాక్సిమం ఎల్వైలు ఉండేవి అడ్వర్బ్గా మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో అడ్వర్బ్గా గుర్తించవచ్చు వాటిని. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఇందాక చెప్పాం కదా. సో నౌను లేదా ప్రొనౌన్ యొక్క స్థానం, సమయం లేదా సంబంధాన్ని, ఒక నౌన్కి ఒక అబ్జెక్టివ్తో ఉండే సంబంధాన్ని తెలిపేదాన్నే ప్రిపోజిషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు ఆ బుక్ ఆ టేబుల్కి మధ్య సంబంధాన్ని తెలిపేదే ప్రిపోజిషన్ అనమాట. ఇక్కడ బుక్ టేబుల్కి మధ్య సంబంధం ఏముంది, ఆ టేబుల్ మీద బుక్ ఉంది. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇప్పుడు ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది అనమాట. సో నౌను లేదా ప్రొనౌన్ యొక్క స్థానం, సమయం లేదా సంబంధాన్ని సూచించేది ప్రిపోజిషన్ అనమాట. ఉదాహరణలు ఇన్ను, ఆను, అట్టు, అండరు, బిట్వీన్. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు ఆన్ అనేది అంటే దాని మీద ఉంది, టేబుల్ మీద ఉంది అని చెప్తారు కదా. సో టేబుల్ మీద పుస్తకం ఉంది అని చెప్తారు కదా. సో బుక్కి టేబుల్కి మధ్య సంబంధం ఏంటి, బుక్ అనేది టేబుల్ మీద ఉంది. సో బుక్ ఆన్ ది టేబుల్, ఆన్ అనేది ప్రిపోజిషన్ కింద వస్తుంది. షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఆమెకి హైదరాబాద్కి సంబంధం ఏంటంటే ఆమె హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇన్ అనేది ప్రిపోజిషన్ అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యన సంబంధాన్ని తెలియజేసేదే ప్రిపోజిషన్ అనమాట. సో ఇది మనకి ఎగ్జాంపుల్. ప్రిపోజిషన్ చిన్న పదాలైన వాక్యంతో సంబంధాన్ని స్పష్టం చేస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఆమెకి హైదరాబాద్కి ఉన్న సంబంధం ఏంటంటే షీ లివ్స్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్లో నివసిస్తుంది. ఇక్కడ ఇన్ అనేది మాత్రమే వాడారు. సో ఇన్ అనే పదం వల్ల ఆమెకి హైదరాబాద్కి ఉన్న సంబంధం మనకు తెలుస్తుంది కదా, దీన్ని ప్రిపోజిషన్ అంటారు అనమాట. నెక్స్ట్ కంజంక్షన్ అంటే రెండు పదాలని కలపడం అండి. సో రెండు పదాలు కానీ, రెండు వాక్యాలు కానీ, రెండు భాగాలు కానీ కలిసే పదాన్ని కంజంక్షన్ అంటారు. సో కంజంక్షన్కి ఉదాహరణలు వచ్చేసి అండ్, బట్, ఆరు, బికాస్ ఇలా ఉంటాయి. సో ఐ లైక్ టీ అండ్ కాఫీ. ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ అండి. నేను టీని ఇష్టపడతాను, కాఫీని ఇష్టపడతాను. సో నాకు టీ ఇష్టం, కాఫీ ఇష్టం కాబట్టి, అంటే రెండు పదాలని వాడారు కాబట్టి అండ్ అనే పదం యూజ్ చేసి రెండు పదాలని కలిపాం కాబట్టి ఇక్కడ అండ్ అని వచ్చేసి కంజంక్షన్ వాడతారు. షీ స్టడీడ్ హార్డ్ బట్ ఫెయిల్. ఆమె బాగా చదివింది కానీ ఫెయిల్ అయింది. ఇక్కడ రెండు సెంటెన్స్ని వాడారు. ఇప్పుడు దాన్ని వేరే రకంగా కూడా ఎట్లా చెప్పచ్చు అంటే ఆమె బాగా చదివింది, ఆమె ఫెయిల్ అయింది. ఇలా రెండు రకాలుగా చెప్పచ్చు. ఆమె బాగా చదివింది, ఆమె ఫెయిల్ అయింది. కాకపోతే సింగిల్ లైన్లో ఎలా చెప్పాలంటే ఆమె బాగా చదివింది కానీ ఫెయిల్ అయింది అని చెప్తారు. సో కానీ అని యూజ్ చేసి రెండు వాక్యాలని కలిపినాం కాబట్టి కానీ అనేది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది అనమాట. సో ఆమె బాగా చదివింది అని చెప్పచ్చు, మళ్ళీ ఆమె ఫెయిల్ అయింది అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఒకే లైన్లో చెప్పారు, ఆమె బాగా చదివింది కానీ ఫెయిల్ అయింది అని చెప్పారు అనమాట. సో ఇక్కడ కానీ అనేది యూజ్ చేసి రెండు వాక్యాలని కలిపాం కాబట్టి కానీ అనేది కంజంక్షన్. సేమ్ అలాగే షీ స్టడీడ్, షీ ఫెయిల్డ్, ఇలా రెండు రకాలుగా చెప్పచ్చు. కాకపోతే షీ స్టడీడ్ హార్డ్ బట్ ఫెయిల్డ్ అని పెట్టారు. ఇక్కడ బట్ యూజ్ చేసి రెండు సెంటెన్స్ని కలిపారు కాబట్టి బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఇంకా కంజంక్షన్ అనేది వాక్యంలో లాజికల్ కనెక్షన్ ఇస్తాయి. ఇంటర్జెక్షన్ అనేది ఆశ్చర్య పదం అనమాట. సో మన భావోద్వేగాల్ని చూపిస్తాం అనమాట. మనం సర్ప్రైజ్ అయినప్పుడు కానీ, మంచి పెయిన్లో ఉన్నప్పుడు కానీ, బాగా ఎగ్జైట్ అయినప్పుడు కానీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఉదాహరణకి వావ్ అనేది, ఓచ్ అనేది, హురే అంటాం కదా, అలా కొన్ని వాక్యాల్లో ఉపయోగిస్తారు. ఇలా వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఏదైనా మంచి ప్లేస్ని చూసినప్పుడు వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అంటాం కదా. ఇక్కడ వావ్ అనేది ఇంటర్జెక్షన్ అనమాట, అంటే ఆశ్చర్యాదకాన్ని చూపిస్తారు అనమాట. అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఓచ్ ఇట్స్ హార్ట్స్ అంటారు కదా. సో ఓచ్ అనేది ఇక్కడ నొప్పి తగిలింది, అబ్బా నొప్పి తగిలింది, ఇక్కడ అబ్బా అనేది ఇంటర్జెక్షన్ అనమాట. సో ఇవి మనకి 8 రకాలు ఉంటాయి. నెక్స్ట్ నౌన్ చెప్పుకుందామా, ఇంకా చాలా టైం ఉందిలేండి, నౌన్ ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. సో ఇవి వచ్చేసి మనకి పార్ట్స్ స్విచ్ అండి. సో 8 రకాలు ఉంటాయి. వీటి గురించి బ్రీఫ్గా, ఇది ఇంట్రో మాత్రమే. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క క్లాస్లో ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం.
సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో అవి కవర్ చేసుకుంటా. ఇది ఇంగ్లీష్లో నా ఫస్ట్ క్లాసు, సో అందుకే కొంచెం ఏమైనా తడబడి ఉండొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.